విరివిగా విరాళాలిచ్చి విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ప్రధాన వీధుల్లో సిపిఎం ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ బుడమేరువాగుకు గండిపడడంతో ఒక్కసారిగా వచ్చిన వరద విజయవాడను అతలాకుతలం చేసిందన్నారు. వరదల్లో పదుల సంఖ్యలో మరణించారని, లక్షలాది మంది నిరాశ్రయులై కట్టుబట్టలతో ఉన్నారని గుర్తు చేశారు. వరదల ప్రవాహంతో నిరాశ్యులైన వారు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పి మల్లికార్జున, పార్టీ నాయకులు చల్లకొలుసు మల్లికార్జున, పోతంశెట్టి శ్రీనివాసులు, రాగి రమణయ్య, నన్ను మామయ్య, విస్సా మునుస్వామి, షేక్ జానీభాషా, బెజవాడ మోహన్, దత్తా శ్రీకోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ విరాళ వసూలు కార్యక్రమం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, గత వారం రోజుల్లో విజయవాడలో వచ్చిన వరదల వల్ల దగ్గర 2 లక్షల మంది ప్రజలు జీవనోపాధి అనాథాలు అయిపోయారు. ఈరోజు ఇటు చూసిన విజయవాడలో ఏ కాలాలు ఎత్తినా, ఏ బజార్లు ఎత్తినా భయంకరంగా తయారైంది. దానికి ఈరోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర మొత్తం మీద కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విరాళాలు సేకరిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పార్టీ తరఫున విరాళాలు సేకరించడానికి పోతున్నాం. ముఖ్యం ఏంటంటే బుచ్చిరెడ్డిపాలెం ప్రజలందరూ కూడా ఈ విజయవాడ జరిగిన ఈ బీభత్సాన్ని దృష్టిలో పెట్టుకుని విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాం. గతంలో కూడా ఈ కేరళ ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా చాలామంది విరాళాలు మనకి ఇచ్చి ఈ తోడ్పాటు అందించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ విరాళాలు సేకరించి ఆ బాధితులందరినీ కూడా ఆదుకోవాలని నేను బుచ్చి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను.